హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ చాండీ చేగిరెడ్డి. ఈరోజు మన విజిటింగ్ ప్లేసెస్ వచ్చి కొండవీడు నియర్ బై గుంటూరు, నియర్ బై పేరేచెర్ల. సో వ్యూ పాయింట్ అంటే అంతా కొండ మీద ఉంటుంది, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. సో లెట్స్ గో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకున్న తర్వాత ఇంకా ఎంట్రీ కావాలి. విజిటింగ్ ప్లేస్ అయితే నేను చంద్రశేఖర్ వచ్చేసాం బండి మీద. సో లెట్స్ గో చంద్ర. సో వీకెండ్స్కి అయితే ఇక్కడ ట్రిప్కి ప్లాన్ అయితే సూపర్గా ఉంటుంది. వ్యూ పాయింట్ కూడా చెట్లు కొండలు చాలా సూపర్గా ఉంది. గుంటూరులో విజిటింగ్ ప్లేస్ అంటే కొండవీడే. ఇక్కడ ఫ్యామిలీస్, లవర్స్ అందరు చాలా మంది వస్తారు. సో ప్రేమికుల ప్రపంచం అని కూడా అంటారు కొండవీడిని. సో డ్రైవ్ చేసేటప్పుడు టర్నింగ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా నడపాలి. హెల్మెట్ కంపల్సరీగా ధరించాలి, ఏంటంటే టోటల్ టర్నింగ్ పాయింట్ కాబట్టి వెహికల్స్ ఎలా వస్తాయో తెలియదు. సో వీకెండ్స్ అయితే చాలామంది వస్తారు ఇక్కడికి. సో వ్యూ పాయింట్ కూడా కొండలు సూపర్గా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ వేసాము ఇక్కడికి. చూడండి టర్నింగ్లు ఎలా ఉన్నాయో. సూపర్గా ఉంది వ్యూ పాయింట్. నాకైతే టర్నింగ్ చూస్తుంటే నంద్యాల ఘాట్ రోడ్ గుర్తు వస్తుంది. ఎంత మంచిగా డ్రైవ్ చేసి ఎంత సేఫ్గా వెళ్తాం పైకి. చంద్ర హెల్మెట్ ధరించి బండి నడుపుతున్నాడు. పైకి వెళ్ళాలి డ్రైవ్ చేసుకుంటూ. కొండవీడు విలాసానికి నివాసం. ఇది ఇక్కడ మనకు ఫస్ట్ వ్యూ పాయింట్ ఇది. సో ఇక్కడ తీసుకునే రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ. అలాగే ఇక్కడ వ్యూ పాయింట్ కూడా మనకు బ్యాక్గ్రౌండ్ సూపర్గా ఉంటుంది. ఫ్యామిలీస్ వచ్చేసి ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. చూడండి మనకు బ్యాక్ వ్యూ పాయింట్ వచ్చేసి పెద్ద కొండ ఉంది. చూడండి అక్కడ పిరంగిపురం విలేజ్. సో చాలా చక్కగా ఉంది వ్యూ పాయింట్. ఇది మనకు ఫస్ట్ వ్యూ పాయింట్. చూడండి అక్కడ ఫ్యామిలీస్ వచ్చి డిన్నర్ చేస్తున్నారు. అక్కడ ఇక్కడ అంతా టెస్ట్ చేయకుండా ఏదైనా టెస్ట్ ఉంటే డస్ట్బిన్లో వేయాల్సిందే కోరుచున్నాను. ఎందుకంటే మనం విజిట్ చేసే ప్లేస్ ఎంత నీట్గా ఉంచుకుంటే మంచిగా ఉంటుంది. ప్రేమికులంతా కొండవీడికి వచ్చారంటే నన్ను ఎవరు ఆపేది ఆ ఫీలింగ్లో వెళ్తారు. చంద్రశేఖర్ ఒకసారి వచ్చారు ఇక్కడికి విత్ హర్ సో అండ్ సో. వెళ్తుంటే వస్తూనే ఉంది రోడ్డు. ఇంకా ఎప్పటికి చేరుకుంటాం ఆ శిఖరానికి. పెద్ద కొండలు ఉన్నాయి ఇక్కడ. పచ్చదనంగా వెదర్ అయితే సూపర్గా ఉంది ఇప్పుడు క్లైమేట్. ఇక్కడ కొంచెం లోపలికి వెళ్తే సెకండ్ వ్యూ పాయింట్ ఉంటుంది. మధ్యలో ఇక్కడ చైర్స్ కూడా ఉంటాయి కూర్చోవడానికి. సో మనం ఇప్పుడు సెకండ్ వ్యూ పాయింట్కి వచ్చేసాము. ఇక్కడ కోతులు చూడండి, మంకీస్. హాయ్. పాపం దానికి దాహం వేస్తున్నట్టుంది. ఆ థమ్సప్ బాటిల్ని ఎలా తాగాలో అర్థం కావటం లేదు దానికి. మొత్తం కింద పోతున్నది చూడండి పాపం. ఇదైతే మన సెకండ్ వ్యూ పాయింట్. ఇదైతే ఇంకా హైలో చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు చూడండి మీకు రోడ్డు చూపిస్తాను ఎలా ఉందో చూడండి. ఇంకా పైకి వెళ్ళాలి మనము. సో ఇక్కడ నుంచి పడితే ఏం లేదు. ఇంకా చంద్రశేఖర్ భయపిస్తున్నాడు కోతుల్ని. చంద్రశేఖర్ కోతిని భయపిస్తున్నాడు. హెల్మెట్ పెరుకరా. చంద్రశేఖర్ ఇంకొకసారి
చాలండి, ఇప్పటికే గుండెలు గులాబ్ జామ్ అయిపోయాయి ఆ కోతి దెబ్బకి. సో అక్కడి నుంచి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసాము. మళ్ళీ నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. ఎవరైనా కొండవీడికి వచ్చేటప్పుడు ఏదైనా సంథింగ్ తినడానికి ఇక్కడ యానిమల్స్ ఉంటాయి కదా, లైక్ మంకీస్, బర్డ్స్ సంథింగ్, వాటికి ఏదైనా తినడానికి తీసుకొచ్చే చాలా బాగుంటుంది. ఇందాక చూశారు కదా కోతి ఆ థమ్స్అప్ని ఎలా తాగుతుందో. ఇది వచ్చేసి థర్డ్ వ్యూ పాయింట్. ఇక్కడ కూడా రెస్ట్ తీసుకోవడానికి బాగుంటుంది. ఫ్లవర్స్ ఉన్నారు అక్కడ, స్కిప్ చేశారు, హాయ్ చెప్తున్నారు వాళ్ళు. దాదాపు సగం ఎక్కేసింటాం కొండ పైకి. చూడండి ఇక్కడ సూపర్గా ఉంది. పైన క్లౌడ్స్ కూడా చూడండి, మేఘాలు. సూపర్. ఫైనల్లీ అసలైన వ్యూ పాయింట్కి వచ్చేస్తున్నాం. చూడండి ఎంట్రింగ్ ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉంది చూడండి. సో ఫైనల్ మన వ్యూ పాయింట్ వచ్చేసి ఇది చూడండి, చాలా చక్కగా ఉంది. ఇక్కడికి బొమ్మ చూడండి, ఒక చెట్టు రూపంలో ఎంట్రింగ్ పెట్టారు, సూపర్గా ఉంది చూడండి. ఇదైతే చాలా బాగుంది, స్వాగతం పలుకుతున్నట్టు, సూపర్ చూడండి. ఇంకా లోపలికి వెళ్తే డిఫరెంట్ వ్యూ ప్లేస్లు ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇక్కడ చిన్న బండరాళ్ళు పైనుంచి కొండ నుంచి వచ్చి, సో వెహికల్స్ మనం సైడ్ పెట్టుకున్నప్పుడు చూసుకొని పెట్టుకోవాలి. సూపర్. ఇక్కడ చూడండి మన కొండవీడు చరిత్ర కొంచెం రచించబడినది. ఇక్కడ కొండవీటి రెడ్డి రాజ్య స్థాపకుడు రోలయ్య వేమారెడ్డి అంట స్థాపించింది. చూడండి, చదవండి మీరు. ఓకే. సో కొండవీడికి కూడా చరిత్ర చాలా బాగానే ఉంది చూడండి. పురాతనపు ఉన్నది అక్కడ. కొండవీడు అంటే నేను ఏదనుకున్నాను, నిజంగానే చరిత్ర ఉంది. సో ఇక్కడ నుంచి వెహికల్స్ అలో లేదనుకుంటా, మనం వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసి వెళ్ళాలి లోనికి. సో మనం వెహికల్ పార్క్ చేస్తున్నాం ఒక చెట్టు దగ్గర. సో చంద్ర అయితే ఆల్రెడీ చెట్టు కింద బండి పార్క్ చేశాడు. సో వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసి, ఇక్కడ వెహికల్స్ అలో లేదు, వెహికల్స్ పార్క్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకు వ్యూ పాయింట్స్ చాలా ఉంటాయి. ఇక్కడ నుంచి మనకు వ్యూ పాయింట్ స్టార్ట్ అవుతుంది. టెంట్ క్యాంపింగ్ స్థలం అంట, అంటే రెస్ట్ తీసుకుంటే ప్లేస్. ఇక్కడ జంతువులు కూడా ఉంటాయని సూచించారు. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్ అంట, త్రాగునీరు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ పరికరాలు ఉన్నాయి. సో లోపలికి వెళ్దాము.
చిల్డ్రన్స్ ప్లే జోన్, బాలల ఆట స్థలము. లోపలికి వెళ్దాము. చూడండి, మనం కూడా ఊగుదాము. ఇక్కడ ఒక రెస్ట్ ప్లేస్, పెర్గోలా అంట, రెస్ట్ ప్లేస్. ఇక్కడ వచ్చేసి తినుబండారాలశాల, ఫలహారశాల. అంటే ఇక్కడ చిన్న క్యాంటీన్ ఉంటుంది, అక్కడ తీసుకొని తినడానికి. ఇట్లా మధ్యన నడుచుకుంటూ పోతే ఎంతో చాలా బాగుంటుంది. సో టోటల్గా వ్యూ పాయింట్ వచ్చేసి సూపర్గా ఉంది. వీకెండ్స్లో చాలామంది వస్తారు ఇక్కడికి. ఇటు సైడ్ వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, ఒక చిన్న గుడి ఉంది ఇక్కడ. సో మనకు అక్కడ కానొస్తుంది కదా, అదే నరసింహస్వామి గుడి. ఇందాక మనం చెప్పాం కదా, కొండవీడు స్థాపించిన వీరుడు అన్న వేమారెడ్డి గారు. చూడండి ఆయన జీవిత చరిత్ర. కొండవీడు స్థాపించిన విధానం, సో ఎండున్నదన విగ్రహం సరిగా కాండటం లేదు. సో ఇటు సైడ్ వెళ్తే వేమన మండపం వస్తుంది, అలాగే కొండవీడు మసీదు వస్తాయి. ఇక్కడ వ్యూ పాయింట్స్ అవి చూసేద్దాం. ఇక్కడ ఎంటర్ అవగానే వేమన స్టాచ్యూ ఉంటుంది, అంటే విగ్రహము. చూడండి, యోగి వేమన. చూశారు కదా, మనం చిన్నప్పుడు చదువుకునే పుస్తకాల్లో వేమన పద్యాలు ఉంటాయి కదా. సో వేమన. కొండవీడు మసీదు ఇదే. లోపలికి వెళ్దాము. అంతా పురాతనపు కట్టడాలు ఉన్నాయి, పెద్ద పెద్ద రాళ్ళతోటి. అప్పుడు ఈ రాళ్ళు కొండ మీద తీసుకొచ్చి ఇలా కట్టారంటే చాలా గ్రేట్. కొండవీడు మసీదు సూపర్. కొండవీడు మసీదు ఆ రోజుల్లో మసీద్ అంటే తెలిసేదమ్మా, మనం నమాజ్ చేసుకుంటాం. బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న మందిరం కట్టారు. చూడండి, ఒక్కసారి వ్యూ పాయింట్ చూపిస్తాను. ఇందాక నరసింహస్వామి గుడి అని చెప్పాం కదా, అదే టెంపుల్. చూడండి వ్యూ పాయింట్. చుక్కలకొండ బురుజు, కొండవీడు చిహ్నం. చుక్కలకొండ బురుజు, దీనికి చుక్కలకొండ లేదా తారా బురుజు అనే పేరున్నాయి. ఇది కోటకు పడమటి వైపున కొండ శిఖరంపై ఉంటుంది. చూడండి, కొండవీడుకు చిహ్నం అంట. చూడండి, పెద్ద పెద్ద కొండలు. కొండవీడు చరిత్ర మొత్తం ఇక్కడ తెలుస్తుంది. కొండవీడు కోట ఎలా స్థాపించబడినది, ఎవరు స్థాపించారు, చరిత్ర మొత్తం ఇక్కడ తెలుసుకోవచ్చు మనము. అక్కడ చూడండి, ఒక పెద్ద రాయి మీద ఆంజనేయ స్వామి శిల్పం చెక్కబడింది. అక్కడ కోతులు చూడండి, కోతులు కాపలా ఉన్నాయి. ఎంతో చక్కగా చెక్కారు.
ఆంజనేయ స్వామి. పుట్టాలమ్మ చెరువు అంట. సో లవర్స్కి అయితే బెస్ట్ వ్యూ పాయింట్ అనుకోవచ్చు ఇక్కడ. పుట్టాలమ్మ చెరువు అంటే అదే. సో ప్రజెంట్ వాటర్ లేవు చెరువులో. ఇప్పుడు వర్షాకాలం కదా, ఇప్పటి నుంచి వాటర్ స్టోర్ అవుతాయి. వాటర్ గిన్ ఉంటే మంచి వ్యూ పాయింట్ అవుతుంది. ఇది ముత్యాలమ్మ చెరువు. బోటింగ్, కేటింగ్. బోటింగ్ అయితే 50 రూపాయలు, కేటింగ్ అయితే 100 రూపాయలు. సో ప్రజెంట్ వాటర్ లేవు కదా, అందుకు మనం ఎక్కలేకపోయాము. వాటర్ ఉంటే ఎక్కేటోళ్ళము. చూడండి, బోటు వాటర్ లేక పక్కన పెట్టేశారు. కొండవీడంటే దగ్గర పాదయాత్రనే. పాదయాత్ర చేసుకుంటూ మన వ్యూ పాయింట్లని చూసుకోవాలి. యు ఆర్ అండర్ ద సీసీ కెమెరా అంట. మరి నా కెమెరా ఇక్కడ ఆన్ రాలేదు, ఉంటే మంచిదే. ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. వ్యూ పాయింట్ ఇక్కడ చిన్నగా రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ చిన్నది ఉంది. కొండవీడు అభివృద్ధి, శివశంకర్, లోటైతి ఐఏఎస్, ఎన్ రామచంద్రరావు వీళ్ళు అభివృద్ధి చేయడానికి సహకరించిన దాతలు. చూడండి, ఏమి అభివృద్ధి చేశారో రాశారు. వ్యూ పాయింట్ డెక్ అంట. చూద్దాం వెళ్ళి. అక్కడ వెళ్ళడానికి రాళ్ళతో స్టెప్స్ కూడా కట్టారు. సో మీరు నియర్ బై గుంటూరు ఉంటే ఒక వీకెండ్ చూసుకొని వచ్చేయండి. అందరూ ఫ్యామిలీ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా ఇక్కడ వచ్చి చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు వ్యూ పాయింట్లో, డెక్ వ్యూ పాయింట్లో వాటర్ ఉన్నవి చూడండి. బోటింగ్ కూడా ఉన్నట్టుంది. సో ప్రజెంట్ బోటింగ్ లేదు ఇక్కడ. చంద్ర స్విమ్మింగ్ చేద్దామంటండి ఇక్కడ, కానీ నేను లోతు సరిపోవట్లేదు, అవుతున్నాను. లోతు సరిపోదు. ఎందుకున్నది లోతు చూడండి. బోటింగ్ లేదన్నారు, నో ఎంట్రీ, ప్రవేశం లేదని. మనం అక్కడి నుంచి ఆ వ్యూ పాయింట్ నుంచి ఇక్కడ నుంచాం. సో మెయిన్ ఎంట్రీ వచ్చేసి ఇక్కడ నో ఎంట్రీ అని బోర్డు పెట్టేశారు. సో ఏం చేయలేము, ఇంకా గో బ్యాక్, ఇంటికి వెళ్ళడమే. సో తిరిగి కొంచెం రెస్ట్ కావాలి. కొంచెం కూర్చున్నాం ఇక్కడ.